నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. నిర్మాత రామ్ సత్యనారాయణ గారు ఆగస్టు 15 రోజు ఒకే రోజు 15 సినిమాలని స్టార్ట్ చేయడం జరిగింది. సో మరి ఇండస్ట్రీలో ఒక రికార్డ్ని సెట్ చేశారని చెప్పొచ్చు. ఈ 15 సినిమాలకి కంటెంట్ క్రియేటర్గా ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం ఈ 15 సినిమాల్లో ఒక సినిమాకి డైరెక్టర్గా వర్క్ చేస్తున్నటువంటి తల్లాడ సాయి కృష్ణ గారు ఈరోజు మన స్పెషల్ గెస్ట్. సో వారితో మాట్లాడి ఈ 15 సినిమాల స్టోరీ ఏంటి, అసలు ఈయన లైఫ్ స్టైల్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమాత్రం లేట్ చేయకుండా సార్తో మాట్లాడదాం. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషం ఏంటో మీకు తెలుసు, ఇలా కలవటం. అవునండి. సో అది కూడా ఒక మంచి కంటెంట్తో మనం ఈరోజు కూర్చున్నాం. ఐ ఫీల్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇండస్ట్రీలో ఒకే రోజు 15 సినిమాలు స్టార్ట్ చేసినటువంటి ఘనత రామ్ సత్యనారాయణ గారికి చెందింది. మీరు అందులో ఒక భాగం. సో ఎలా అనిపిస్తుంది అసలు? అంటే ఏదైనా ఒకటి క్రియేట్ చేయాలి అంటే చాలామంది సపోర్ట్ ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే ఆయనకి సపోర్టింగ్గా మేము కాదు, మా 15 మంది డైరెక్టర్లకి సపోర్టింగ్గా తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ గారు నిలబడ్డారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఇండస్ట్రీలో సక్సెస్ పర్సెంటేజ్ చాలా తక్కువ. అవును, సినిమాలు చాలా తక్కువ చేస్తున్నారు. ఒకవేళ రిలీజ్ అయిన సినిమాలు కూడా చాలా తక్కువ హిట్ అయ్యేటి. సో ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఒక డేర్ స్టెప్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు ప్రొడ్యూసర్లో అంటే ఏకైక వ్యక్తి తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ గారు. సో ఆయన అంటే ప్రపంచంలో ఏ సినీ ఇండస్ట్రీలో కూడా ఒకే రోజు 15 సినిమాలు స్టార్ట్ చేసినవి అయితే లేవు. మళ్ళీ స్టార్ట్ చేయడమే కాకుండా ఆగస్టు 2026 15కి వచ్చేసరికి అంటే నెక్స్ట్ ఇయర్కి 1 year లోపు 2026 ఆగస్టు 15 లోపు ఈ 15 సినిమాల్ని రిలీజ్ కూడా చేస్తారు. అండ్ మా విషయానికి వస్తే ఆగస్టు 15 రోజు రామ్ సత్యనారాయణ గారు ఇన్ని మూవీ స్టార్ట్ చేస్తున్నారని ఇంతవరకే మాకు తెలుసు. కానీ దీని వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్ జరిగే ఉంటుంది వర్క్. సో అసలు ఆ వర్క్ ఆయనతో మీ వర్క్ షేరింగ్ ఎలా ఉంది, అసలు దీనికి అంత అంటే నాంది ఎందుకు పలకాల్సి వచ్చింది? సో వర్క్ షేర్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ సత్యనారాయణ గారు అంటే ఆయన కాంపౌండ్లో ఎవరైనా వర్క్ చేస్తే తెలుస్తుంది. ఫుల్ ఫ్రీడమ్ అనమాట ఒక డైరెక్టర్కి. కథ నచ్చింది అంటే బడ్జెట్లో కూడా ఆయన కార్డు. ఓకే. ఈవెన్ రామ్ గోపాల్ వర్మ గారితో ఐస్ క్రీమ్ మూవీస్ ఇలాంటివి చేశారు. సో ఇంకా పెద్ద పెద్ద వాళ్ళతో కూడా చేశారు. సో 115 మూవీస్ చేసిన ఏకైక వ్యక్తి అతను. సో ఇప్పుడు ఎట్ ఏ టైం 15 సినిమాలు స్టార్ట్ చేయాలని అనుకున్నారు. ఆ 15 సినిమాలకి ఎంత బడ్జెట్ అయినా పర్లేదు, ఆయన కథకి తగ్గట్టు నా కంటెంట్కి ఎంత బడ్జెట్లో వెళ్తుంది అని అనుకున్నప్పుడు, సో అందరు కొత్త వాళ్ళతో తీస్తే కూడా మళ్ళీ అనుకున్న టైంకి రీచ్ అవ్వమేమో, ఇంకపోతే అందరు సీనియర్లతో కూడా మనం తీయలేము, ఎందుకంటే అందరు డేట్స్ అందరికి అందుబాటులో ఉండవు. సో ఆ ఉద్దేశంతో సెలెక్టెడ్గా స్టోరీస్ ఎంచుకోవడం జరిగింది. ఈ 15 సినిమాలకి 15 మంది డిఫరెంట్ డైరెక్టర్లు, 15 డిఫరెంట్ కంటెంట్స్. అంటే ఒక జోనర్ కామెడీ అయితే, ఇంకో జోనర్ హర్రర్, ఇంకో జోనర్ లవ్, ఇంకో జోనర్ థ్రిల్లర్, లైక్ అట్లా ఒక 15 డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి 15 మంది డైరెక్టర్లను ఎంచుకోవాలని తనకు ఐడియా రావడం జరిగింది సార్కే. ఇది ఒక 6-7 months నుంచి ఆయన ప్రయత్నం చేస్తుంటే మొన్న సక్సెస్ అయింది, అనౌన్స్ చేయడం జరిగింది. దాని వెనుక గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది. సో నిరంతరం ఇప్పుడు 30 yearsలో ఉన్న మనము చేసిన దానికన్నా 60లో ఉన్న ఆయన 16 years పిల్లోలాగా వర్క్ చేస్తాడు. సో డే అండ్ నైట్ ఆయన ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి కష్టపడాలి అని అనుకునే వ్యక్తులు అతను అనమాట. అండ్ కమింగ్ టు మీ విషయానికి వస్తే, మీరు అన్నట్టు జస్ట్ 3 వయసు, 30 సంవత్సరాల్లో ఉన్నారు. బట్ 15 సినిమాలకి కంటెంట్ క్రియేటర్ హెడ్గా ఒక నిర్మాత మిమ్మల్ని బిలీవ్ చేశారంటే మీలో ఆయనకి బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి అసలు? నమ్మకం. సో అందుకే అంటే పక్క నుంచి తను ఇప్పుడు ఎలా వెళ్తుంటే అంటే ఎవరైనా వాళ్ళకి భజన చేయొద్దు ఎప్పుడు. సో సార్ అది నమ్ముతాడు అనమాట. అంటే సాయి నా పక్క నుండి నన్ను ఏం భజన చేయడు. ఓకే. అంటే ఇది వెళ్తే మైనస్, ఇది వెళ్తే ప్లస్. అంటే ఆయన ఏం చేస్తాడంటే చిన్నోడు పెద్దోడు అని అలా చూడు, బేసిక్గా ఎక్స్పీరియన్స్ చూస్తాడు, టాలెంట్ చూస్తారు. ఓకే. సో ఈ పిల్లోడు ఏంది నాకేం చెప్తున్నాను ఆలోచించాడు. సో తను అలా అనుకొని నాకు చెప్పగానే నాకు నా రెస్పాన్సిబిలిటీ, నా మూవీస్ ఉన్నాయి, నా ప్రొడక్షన్లో మూవీస్ ఉన్నాయి, నా డైరెక్షన్లో మూవీస్ ఉన్నాయి. సో నేను హీరో చేసి నాకు సూటబుల్ కథలు నేను చేసుకుంటూ వెళ్తున్నప్పుడు, సో నాకు 9 years జర్నీ అనేది నాతోటి. సో ఆ జర్నీలో ప్రతిరోజు మంచి చెడు, ఇండస్ట్రీ ఎలా వెళ్తుంది, ఏం చేయాలి, సో ఎవరిని మోసం చేయొద్దు, ఎవరి దగ్గర అబద్ధం ఆడొద్దు అని ఖచ్చితంగా అని చెప్తుంటాడు రోజు. అంటే ఆయనతో వర్క్ చేసినప్పుడు కాదు, సో అలా ట్రావెల్ అవుతున్నప్పుడు ఇలా కథ ఉంది, ఇలా అనుకుంటున్నా, ఇది పరిస్థితి, సో అదే కాన్సెప్ట్ ఇలా అనుకుంటున్నా ఇది అనగానే, సార్ నాకు కూడా ఇలాంటి ఇష్టము, నేను కూడా చేస్తాను సార్ మరి అనగానే, సార్ ఒక పని చేయి, ఇప్పుడు ప్రతిదీ నేను చూసుకోలేను కదా, సో మరి వీటికి కంటెంట్ క్రియేటర్గా ఉంటుంది. మళ్ళీ తర్వాతకి ట్రావెల్ అవుతూ కాదు అందరికీ చేస్తున్నారు కదా సినిమా, మరి నువ్వు కూడా ఒక కథ నీ దగ్గర కూడా ఉందిగా ఒకటి చేయి అనగానే, సో కేబిహెచ్పి కాలనీలో అనే ఒక సినిమాకి
నేను ఆ 15 సినిమాల్లో డైరెక్టర్ చేస్తున్నాను. ఓకే, అంటే జనరల్గా ఇప్పుడు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కేపీహెచ్పి అంటేనే కొంచెం అడల్ట్ కంటెంట్లో అయిపోతూ ఉంది. సో మరి మీ విషయానికి వస్తే అందులో అదే ఏమైనా ఉందా? ఏమైందంటే ఇప్పుడు ఏపీ తెలంగాణలో కేబిహెచ్పి కాలనీ కుకట్పల్లి అనే ఏరియా అనేది చాలామంది ఏపీ తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ ఉంటారు. అవును. సో అక్కడ ఆంధ్ర వాళ్ళే ఉంటారు కాదు, ఎక్కువ ఉంటారు, తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. సో మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్న ప్లేస్ అది. ఓకే ఓకే, అయితే అది సోషల్ మీడియాలో ఏమైందంటే మీరు అన్నట్టు ఆ నెగిటివిటీకి వెళ్ళిపోయింది ఈ మధ్య. అవును. సో పక్క స్టేట్ వాడు ఏం చేస్తాడంటే ఆ కేబిహెచ్పి కాలనీ గురించి ఏమన్నా సోషల్ మీడియాలో చూడగానే వాడు నెగిటివ్గా ఫీల్ అవుతాడు. అవును. సో మన సాంప్రదాయాన్ని, మన తెలుగుదనాన్ని, మన ఏరియాని మనం కిల్ చేసుకుంటున్నాం. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసము, దాన్ని ఎరేజ్ చేయడం కోసమే నేను ఈ సినిమా చేస్తున్నా. ఓకే. సో మనం ఫస్ట్ ఎవరో వచ్చి మనం కామెంట్ చేయొద్దు, మనం కామెంట్ చేయకుండా ఈ సినిమా తీసి చూపిద్దాము. సో అలాంటి జోనర్ ఉన్నా కూడా ప్రతి ఏరియాలో అలాంటివి జరుగుతుంటాయి ఎక్కడో చోట. బట్ ఇది కొంచెం ఈ ఏరియాని ఏం చేసిరంటే అక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు, లేదంటే చాలా మంది అంటే నాకు తెలిసినప్పుడు ఒక ఆడిషన్స్కి ఫోన్ చేసినప్పుడు ఒక అమ్మాయి అన్నది అనమాట, నేనన్నా మరి ఆఫీస్కి వచ్చేసి ఆడిషన్ ఇవ్వండి, ఫోన్లోనే పంపిస్తుంటే అన్న. సార్ నేను రాలేను సార్, నేను కొంచెం దూరం ఉన్నా సార్ అంటే, ఎక్కడున్నా చెప్పమ్మా పర్లేదంటే, అంటే సార్ ఈ పేరు చెప్తే ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తారు సార్ అని. అంటే ఎక్కడో విలేజ్ నుంచి వచ్చిన ఒక అమ్మాయి జాబ్ చేసుకుంటూ కేబిహెచ్పి కాలనీ ఏరియాలో ఉంటే ఆమె వేరే వాళ్ళకి ఫోన్ చేసి నేను కేబిహెచ్పి కాలనీలో ఒక హాస్టల్లో ఉంటున్నా అని కూడా చెప్పుకోలేని పరిస్థితి ఇప్పుడు తయారైంది. సో ఎవరో ఒకరు తప్పు తెలిసి తెలియక చేసిన దానికి చాలామంది అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా ఇలా ఇబ్బంది పడుతున్నారు. సో అలా ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో ఆ టైటిల్ పెట్టుకొని సో దానికి ఎగనెస్ట్, అలా అని మొత్తం ఎగనెస్ట్ కాదు, మన వంతు మనం చేస్తున్నాం ప్రయత్నం. సో అంటే వాట్స్ రియాలిటీ అనేది చూపించబోతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే బేసికల్లీ రిచెస్ట్ ఏరియా కూడా కేపీహెచ్పి. అవును, చాలా మంది ధనవంతులు కూడా అక్కడే ఉన్నారు, కానీ అది ఎక్కువ ప్రాజెక్ట్ అవ్వాలి, ఇది ఎక్కువ ప్రాజెక్ట్ అయింది. అక్కడ రెంట్లు కట్టడం మామూలు విషయం కాదు భయ్యా. అవును. సో ఆ ఉద్దేశంతో ఆ కాన్సెప్ట్ రియాలిటీగా ఉంటుంది. సో దాన్ని సినిమాటిక్లో మనం ప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా మిగిలిన సినిమాలకు కూడా యండమూరి వీరేంద్రనాథ్ గారు, జేకే భారవి గారు, ఉదయ్ భాస్కర్ గారు, ఓం సాయి ప్రకాష్ గారు, సంగకుమార్ గారు, శ్రీరాజ్ బల్లా గారు, అండ్ హర్ష, అండ్ మోహన్ కాంత్ గారు, మన సత్యనారాయణ ఏకరి గారు, అండ్ ఇంకా చిన్న అని ఇంకో అతను యండమూరి కథలని, యండమూరి గారు రాసిన కథల్లోకి వెళ్ళి ఆయన ఒక సినిమా చేయడం జరుగుతుంది. సో మా గ్రూప్ నుంచి సతీష్ అండ్ ప్రణయ్ రాజు అండ్ నేను, ఇట్లా ఒక 15 మంది, కార్తిక్ కృష్ణ. సో వీళ్ళందరూ కొత్త వాళ్ళు ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, 2-3 సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు, ఈ 15 మంది టీం. సో ఇప్పుడు ఈ 15 మందిలో అంటే 15 మూవీస్లో అన్ని జోనర్స్ ని టచ్ చేస్తారు అయితే మీరు? ఆల్మోస్ట్ కామెడీ, హారర్, ఏమంటారు మాస్, అన్ని. ఈ 15 సినిమాలు ఇండస్ట్రీలో అరే భలే తీశారు అన్నట్టు అయితే ఉంటాయి. కానీ ఇప్పుడు ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఆయన పెట్టిన డెడ్ లైన్ 1 year. అవును, నెక్స్ట్ 2026 August 15th మళ్ళీ అన్ని ఒక 4 months అయితే నెక్స్ట్ ఇయర్ లో ఎంటర్ అవుతున్నాం. మరి మీ ప్రాజెక్ట్ ఎప్పుడు చూసుకుంటున్నారు? కంటెంట్ హెడ్ గా అది ఎప్పుడు చూసుకుంటున్నారు అసలు ఇవన్నీ? సో ఒక విధంగా చెప్పాలంటే కంటెంట్ హెడ్ అని పదే ఆ మాట అనగానే అన్ని 15 సినిమాలకి కంటెంట్ హెడ్ అని పేరు మాత్రమే. పాపం అన్నిటికీ కష్టం ఆ డైరెక్టర్లదే, వాళ్ళదే. ఓన్లీ 15వ తారీఖు, August 15వ తారీఖు వరకు ప్రోగ్రామ్ జరగడం, దాన్ని అమలుపరచడం, ఎలా వెళ్ళాలి అంతవరకే ఆ ఐడియాస్ అన్ని గురువు గారివే. ఓకే, ఏదో నేను నామమాత్రపు ఉన్నాయి అంతే. సో అంత క్రెడిట్ అంతా 15 మంది టీంది, రామసత్యనారాయణ గారిది. సో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. నా సాధ్యమైన టైంలో వాటికి కేటాయించి సో నా సినిమా డైరెక్షన్ చేసుకుంటూ, కొన్ని సినిమాలు యాక్టర్ చేసుకుంటూ, రీసెంట్గా ఒక మూవీ కూడా మేము స్టార్ట్ చేయడం జరిగింది, రఘు అనమాట టైటిల్. అంటే చాలామంది ఫోటోగ్రాఫర్లు అనగానే రోజుకు ఒక 5,000 10,000 ఇస్తే వాళ్ళు వచ్చి షూట్ చేస్తారు, పోతారు అనుకుంటారు. కానీ వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ని వదిలేసుకొని, ఇప్పుడు జనరల్గా ఒక వెడ్డింగ్స్ జరుగుతున్నప్పుడు ఒకడు వచ్చి స్టేజ్ మీద ఫోటోలు దిగుతూ ఫోన్ మాట్లాడుతుంటాడు, లేకపోతే ఫోన్ ఇచ్చి ఫోటో అంటే ఇవన్నీ జరుగుతున్నా కూడా తన భుజంలో ఒక 10 kg కెమెరా, లెన్సులు పెట్టుకొని ఆ బ్యాటరీ అయిపోద్ది, ఆ మెమరీ కార్డ్ అయిపోద్ది, ఇవన్నీ చెక్ చేసుకుంటూ దాని వెనక తను పడే స్ట్రగుల్ అనేది చాలా ఉంటుంది. సో కొన్ని సినిమాల్లో ఆ స్ట్రగుల్ చూపించారు, కొన్ని సినిమాల్లో చూపించలేదు. ఇకపోతే కొంతమంది మీడియాలో కూడా ఉంటారు. సో ఆ టైంలో ఐఏఎస్ఓ తక్కువ ఉండొచ్చు, సెలబ్రిటీ దగ్గరికి రావచ్చు, ఆయన 1 minute టైం ఇచ్చి ఉండొచ్చు, ఆ టైంలో తను ఫ్లాష్ అనేది ఉండొచ్చు, లేకపోవచ్చు, ఆ టైంలో ఆ లైటింగ్ పెట్టి తీయాలి అంటే. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఒక కెమెరామ్యాన్కి ఉంటుంది. ఆ కెమెరామ్యాన్ ఒక ఫీల్డ్లో మీడియాలో ఉండొచ్చు,
ఒక దగ్గర క్రైమ్ దగ్గర ఉండొచ్చు, ఒక దగ్గర వెడ్డింగ్స్ దగ్గర ఉండొచ్చు. సో ఇలాంటి అన్ని అంశాలు ఒక కెమెరామ్యాన్ ఎలా చేశాడు ఏంటి అని తన వెనక ఒక బ్యాక్ స్టోరీ ఉంటూ దాన్ని కొంచెం కమర్షియల్ యాంగిల్స్ టచ్ చేసుకుంటూ అందరు కొత్త వాళ్ళతోటి సాయి కిషోర్ అని డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో ఆ సినిమాకి సంబంధించిన పోస్టర్ నిన్న ఆకాష్ జగన్ అది పూరి జగన్నాథ్ వాళ్ళ అబ్బాయితో అయితే మేము లాంచ్ చేయడం జరిగింది. సో ఇలా అంటే కొత్త వాళ్ళకి ఖచ్చితంగా ఛాన్స్ అటు భీమవరం టాకీస్ అయినా కానివ్వండి, అటు మా శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్లో కానివ్వండి, అంటే ఇండస్ట్రీలో ఛాన్స్ అనేది వస్తుంది. నేను తీసే సినిమా కోట్లలో కావాలి, 10 కోట్లు పెట్టాలి, 20 కోట్లు పెట్టాలి అంటే మాత్రం రావు. ఆ బడ్జెట్ తగ్గట్టు కథ తగ్గట్టు సెట్ చేసుకొని ఎట్లా రిటర్న్స్ రావు. తీసిన సినిమా బాగా తీసి 10 మంది ముందు బాగా చేశారు అన్నట్టుంటే ఓకే. అండ్ మీ విషయానికి వస్తే మీ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ అంటే మీరు డైరెక్టర్గా కానీ యాక్టర్గా కానీ ప్రొడ్యూసర్గా కానీ చేసినవి చూసినా ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ చూసినా కానీ మీరు అన్నట్టు కమర్షియల్ ఆ వేలో కాకుండా ఏదో ఒక మెసేజ్ ఓరియంటెడ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఆ సినిమాలో. అంటే ఏంటి అంటే ఎంతసేపటికి సొసైటీకి ఏదో ఇద్దామన్న ఆలోచన ఏంటి అసలు మీకు? అంటే బేసిక్గా ఏం లేదు బ్రదర్. ఇప్పుడు ఒక అడల్ట్ మూవీ తీసామనుకున్నా సపోజ్, ఆ యూత్కి ఏదో వెళ్తుంది. ఓకే, అది ఒక వర్షన్లో చెడిపోవడానికి బాగుండడానికి కూడా బాగుంటుంది. కానీ దానివల్ల మనం ఏమి ఇస్తున్నాం సినిమా వల్ల? సినిమా అంటేనే అవేర్నెస్. మనం ఒక సినిమా తీసామంటే ఆ సినిమా ద్వారా థియేటర్లో కూర్చున్న ఆడియన్ వాడు ఆ క్యారెక్టర్ని ఇమాజిన్ చేసుకోవాలి. ఓకే, దాంట్లో హీరో ఉంటాడు, ఆ హీరో ఇలా చేయాలి, ఆ హీరో ఎలా చేస్తున్నాడు, ఆ హీరో చేసే మంచి వల్ల వాడికి ఏం యూజ్ అవుతుంది. అంటే హీరో అంటే ఏంటి? మెయిన్ క్యారెక్టర్. ఆ మెయిన్ క్యారెక్టర్ అనేది మన సొసైటీలో జరిగేది తీసుకుంటున్నా. ఒక సినిమాలో పొలిటీషియన్ తీసుకున్నా, పొలిటీషియన్ బాగుంటే ఎలా చేయొచ్చు అనేది తీసుకున్నా. ఇంకో సినిమాలో ఒక కామన్ పీపుల్ సైబర్ క్రైమ్లో ఇరుక్కుంటే వాడు కామన్ పీపుల్ అది నా సమస్య కాదు అని అనుకుంటే పక్కన లైఫ్ పోద్ది అనేది ఒక చిన్న కారుతో తీసా. ఇంకొక సినిమా వచ్చేసి కిరాణా షాప్ ఓరియంటెడ్. సో రోజు మనం డైలీ నిత్యావసర వస్తువులు కావాలంటే సరే సిటీలో ఉన్న వాళ్ళు ఏం చేస్తామంటే జనరల్గా నాలాంటి వాడు పోకపోవడానికి కారణం అంటే బయటికి పోకుండా స్విగ్గీయో జొమాటో లేకపోతే జెప్టోనో పెట్టుకొని చేస్తాం. కానీ ఒక 2-3 సంవత్సరాల క్రితం మనందరం ఏం చేసేవాళ్ళం, ఇప్పటికీ చేస్తాం, కిరాణా షాప్కి వెళ్తాం. మనకి రెగ్యులర్గా ఒక కిరాణా షాప్కి వెళ్ళడమో లేకపోతే సూపర్ మార్కెట్కి వెళ్ళడమో చేస్తాం. సో వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే నేను సూపర్ మార్కెట్ లైఫ్ స్టైల్ చెప్పట్లేను, ఒక కిరాణా షాపు ఒక విలేజ్లో ఉన్న లైఫ్ స్టైల్ గురించి చెప్తున్నా. సో ఆ ఊరు బాగోగులంతా ఆ కిరాణా షాప్ అనేది తెలుస్తాయి. ఎందుకంటే ప్రతిరోజు నిత్యావసర వస్తువుల కోసం ఆ షాప్ కోసం వస్తారు కాబట్టి ఆ కిరాణా షాప్ అతని లైఫ్ స్టైల్ తీసా. ఇకపోతే నెక్స్ట్ నరుడు బ్రతికినట్టు ఒక సినిమా తీసా. సో దాని టైటిల్ ఇప్పుడు మార్చేసి చెట్టు మీద దయ్యం నాకేం భయం అని పెట్టాను. సో దాంట్లో ఒక యోగా ట్రైనర్ గురించి. ఇకపోతే నెక్స్ట్ మిస్టరీ అని ఒక సినిమా చేసాం. ఆ మిస్టరీ అనే సినిమాలో వాడు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్, ఆ క్యారెక్టర్ చేసాం. దక్ష అని ఒక సినిమా చేసాం. దాంట్లో ఒక యూత్ అందరు కలిసి ఒక పాత గేమ్స్ని తీసుకొచ్చా. అంటే ఏ సినిమా చూసినా కూడా నేనేం చేశాను అంటే డిఫరెంట్ చూపించా. అంటే సొసైటీకి ఏం కావాలో అది దాంట్లో ఉన్నది. ఇవి ఈరోజు యూత్కో లేకపోతే కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో ఏమైందంటే ఈ సినిమా అనేది చరిత్రలో ఉండిపోతాయి. కానీ ఒకటి మీ విషయంలో మెచ్చుకోవచ్చు సార్, జనరల్గా ఎవరైనా సరే సినిమా అంటే వినోదం అంటారు. అఫ్ కోర్స్ వినోదమే కాదని నేను అనట్లే, కానీ ఆ వినోదం అనేది ఎంతో కొంత సొసైటీకి ఉపయోగపడాలి. ఎందుకంటే 3 గంటలు మేము టైం అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నామంటే ఖచ్చితంగా పీపుల్స్కి అది యూజ్ ఉండాలి, ఎంతో కొంత నేర్చుకోవాలి అని ఒక లైన్ మీరు ఇచ్చారు చూసావా, నిజంగా చాలా బాగుంది సార్ అది. సో ఇప్పుడు తీయబోయే సినిమాలు కూడా అంతే, ఓకే, ఏదో ఒక మెసేజ్ ఉండాలి. ఆ హీరోని చూసి ఆడియన్స్ ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి, అది మంచి వేలో. ఓకే, సో అందుకే సినిమా గొప్పది కాబట్టి మంచి గొప్ప సినిమాలు తీయాలి అని. అండ్ మీ విషయంలో నేను ఇంకొకటి మిమ్మల్ని మెచ్చుకోదగ్గ అంశం ఏంటంటే సార్, ఇప్పుడు మీ వయసు నేను ఇందాకలు అన్నట్టు 30 సంవత్సరాలు అలా ఉండొచ్చు. నిన్ననే ఆగస్ట్ 22కి 30. సో నిన్నే నా బర్త్డే. బిలేటెడ్గా హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ ఫ్రమ్ మ్యాగ్నా టీవీ. ఎస్, సో ఇంత చిన్న వయసులో ఒక ఆర్టిస్ట్గా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నారు, యాజ్ ఏ డైరెక్టర్గా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నారు, ఎట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్గా కూడా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నారు. సో ముఖ్యంగా మీ విషయానికి వస్తే తల్లిదండ్రులు మిమ్మల్ని నమ్మి ఒక సెటైన్ అమౌంట్ ఇచ్చి పంపించారు మిమ్మల్ని. సో అది అందరు తల్లిదండ్రులు చేయలేరు. సో తల్లిదండ్రులు మీరు నమ్మకం కలిగించారు అని అంటే సినిమా మీద మీకు ఉన్నటువంటి ప్యాషన్ని వాళ్ళకి ఎలా అర్థమయ్యేలా చెప్పారు అసలు? బేసిక్గా ఇప్పుడు మీరే అన్నారు కదా తల్లిదండ్రులు అని, ప్రతి బిడ్డకి తల్లిదండ్రులు ఇచ్చేంత ఫ్రీడమ్ ఎవరివ్వరు. ఓకే, ప్రేమను పంచేది వాళ్ళే, మన భవిష్యత్తుని కోరుకునేది కూడా వాళ్ళే. సో ప్రతి పేరెంట్స్ అలా ఉండరని కాదు, పేరెంట్స్ అందరూ అలానే ఉంటారు.
మా పేరెంట్స్ ఎందుకు కొంచెం స్పెషల్ అంటే మెడిసిన్ చేస్తుందంటే ఒక స్టూడెంట్కి 40 లక్షలు 50 లక్షలు ఇచ్చి 3-4 ఇయర్స్ మెడిసిన్ చేశాక వాడు డాక్టర్ అవుతాడు అనుకుంటాడు. సో మా డాడీ డిఫరెంట్గా ఏంటంటే నా ఐడియాస్ నచ్చి వీడు మెడిసిన్ చేస్తుండు, ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయిపోయాక వీడు మంచి డాక్టర్ అవుతాడు. ఈ మెడిసిన్ ఏంటంటే సినిమా అనే మెడిసిన్కి 70-80 లక్షలు ఇచ్చి తీసుకో అని చెప్పాడు. అంటే ఒకేసారి 70-80 లక్షలు కాదు, తక్కువ బడ్జెట్లో స్టార్ట్ చేసిన ఎందరో మహానుభావుల సినిమా అలా అలా వెళ్తూ ఒక 80 లక్షలు డబ్బులు పెట్టుకొని అలా చేసి సరే ఫైనాన్షియల్గా అది లాస్ ఇచ్చినా కూడా ఈరోజు మీతో పాడ్కాస్ట్లో కూర్చొని ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చే స్టేజ్కి, ఆడియన్స్ చూసే స్టేజ్కి, ఇంకా ఫ్యూచర్లో కొన్ని ప్రాజెక్ట్స్ చేసే స్టేజ్కి అయితే ఆ సినిమా తర్వాతకి నా అనుభవం మీద చేసిన సినిమాలు తర్వాతకి పెద్దలు తనికెళ్ళ భరణి గారు, కిషోర్ దాస్ గారు, మన వినోద్ నువ్వుల గారు, ఇంకా చాలామంది ఉన్నారండి వీళ్ళ ఆర్టిస్టులు. వీళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు ఇంకా ముందుకున్న ఇక బ్యాక్ సపోర్ట్ మా తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ గారు. కానీ మీ విషయానికి వస్తే అంటే యాజ్ ఎ బ్రదర్గా నేను కూడా ఒకటి చాలా అప్రిషియేట్ చేస్తాను సార్. అంటే నిన్న మనం ఎక్కడున్నాము, ఈరోజు మనం ఎక్కడున్నాం అనేదే మన సక్సెస్. అవును. సో సీన్ కట్ చేస్తే 2023లో సాయి కృష్ణ ఎక్కడున్నాడు, 2025లో ఎక్కడున్నాడు. సో ఇదే మీ సక్సెస్ అంటే నేను కూడా ఎగ్జాక్ట్లీ అండి, నేనైతే అదే కోరుకుంటాను. ఎందుకంటే 2015-16 వరకు నేను ఎంటెక్ చేసి అక్కడ నాకేం తెలియనోని ఇప్పుడు 9 సినిమాలు చేసే స్టేజ్కి వచ్చినంటే నా ఒక్కటి సక్సెసే కాదు, నాతో ట్రావెల్ నా టీం మెంబర్స్. సో నేను ఒక్కనే కాదు, ఎప్పుడైనా రాజు ఒక్కడే కాదు, చుట్టూ ఉన్న మంత్రులు, చుట్టూ ఉన్న భటులు. సో నేను భటులు అని చెప్పలేను. సో వాళ్ళు లేకపోతే ఈ రాజు ఉండడు. సో వాళ్ళే మెయిన్ పిల్లర్స్. సో వాళ్ళే నాకు సపోర్ట్ అండి. ఈరోజు ఇప్పుడు నా చుట్టుపక్కల రోజు ఒక 6 మెంబర్స్ నా రైటింగ్ టీం ఉంటారు. సో వాళ్ళే ఉదిత్ సాయి, రామ్దాస్, ప్రశాంత్ అండ్ వరుణ్, సతీష్ అండ్ ప్రణయ్, హర్ష, ఈ 5-6 ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది పేర్లు చెప్పట్లేదు ఎందుకంటే చెప్పుకుంటూ పోతే ఇంటర్వ్యూ అయిపోద్ది. సో ఈ 5-6 రెగ్యులర్గా సినిమా మీద ప్యాషన్ అనమాట. అంటే జనరల్గా సినిమా అనగానే ఇక్కడికి వచ్చేసరికి ఒక కలర్ఫుల్ లైఫ్ ఉంటుందని బయట చూసేవాళ్ళు చాలామంది అనుకుంటారు. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసేది ఏంటంటే సినిమా సక్సెస్ అవ్వకపోతే వాడే ఫోన్కి రీఛార్జ్ ఉండదు, మనం ఉండే ఫ్లాట్కి రెంట్లో కట్టలేము. సో సినిమాని ఒక్కటే నమ్ముకొని రావద్దు. సో అంటే జనరల్గా ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, ప్యాషన్తో మాత్రమే ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చి డబ్బులు సంపాదించుకోవాలి అని మాత్రం అనుకోకూడదు. సో నాతో ఉన్న టీం కూడా ఏంటంటే ప్యాషన్ ఇందులోనే వచ్చారు, ఒక 7 సంవత్సరాల నుంచి జర్నీలో ఉన్నారు, ఇక్కడే డబ్బు సంపాదించుకోవాలి. కానీ మీ విషయానికి వస్తే సరే అఫ్ కోర్స్ చూసే ఆడియన్స్కి యాంకర్ మరీ గెస్ట్కి భజన కార్యక్రమం పెట్టుకున్నాడు అనుకుంటారేమో, కానీ పర్సనల్గా నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఇది. ఎందుకంటే నేను కూడా 2023 నుంచి సో డైరెక్ట్గా కలవపోయినా సాయి కృష్ణ ఏంటో నాకు తెలుసు. సో నేను మాత్రమే ఎదగాలి అనుకునే వాళ్ళకి మీరు కంప్లీట్ ఆపోజిట్. అవునండి. ఎందుకంటే నేను ఎదగాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎదగాలి. ఒక సినిమా అంటే నా ఒక్కడితో కాదు, చాలా మంది అవసరం. 24 క్రాఫ్ట్స్లో చాలా మంది అవసరం దీనికి అని ఒక కాన్సెప్ట్తో మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా చేయించి లాక్కొని వస్తారు చూసారా, అది నాకు చాలా నచ్చుతుంది సార్ మీలో. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే నేను ఒక్కరినే ఎదగాలనుకుంటే నేను ఎండిపోయిన తర్వాత నా దగ్గర ఏముండదు. అదే నా చుట్టుపక్కల వాళ్ళు మంచిగా ఉండాలి, పచ్చగా ఉండాలనుకుంటే ఒకవేళ నాకు ఏదైనా డౌన్ఫాల్ అయినా ఫ్యూచర్లో నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎదుగుతారు ఖచ్చితంగా. సో వాళ్ళు ఎదుగుదలే నాకు సపోర్ట్. చాలామంది ఇప్పుడు మనం ఎక్కడన్నా వెహికల్ మీద వెళ్తుంటే నీ ఎదుగుదలే నా ఏడుపు అంటారు కదా, అది ఆపోజిట్, అది తప్పు, అసలు అవసరం లేదు. ఒకటి ఎదుగుదల ఎవరికి ఏడుపు ఉండదు, నీ సక్సెస్ అయితే పక్కోడికి హ్యాపీ అయిద్ది. సో అమ్మ నాన్న ఆ రోజు నమ్మి ఒక ₹1 కోటి వరకు పెట్టారు మీ మీద. సో ఈరోజు ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు? ఈ రోజుకి ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఏ రోజు పేరెంట్స్ వాళ్ళు పడే బాధని చెప్పుకోరు. సో అందుకే అమ్మా నాన్నలు దేవుళ్ళతో సమానం అంటే అదే అనమాట. దేవుడు అడిగితే వరం ఇస్తారు, అమ్మా నాన్న అడగకుండా వరాలు ఇస్తారు. సో నా చోట్ల ఉండలేక అమ్మా నాన్నని పెట్టారు. అట్లా. సో హ్యాపీనా వాళ్ళు ఇప్పుడు? హ్యాపీ అండి. అండ్ ఇప్పుడు మీ గురువుగారి చేతిలో ఉన్నారు, సో వాళ్ళకి ఇంకో ధైర్యం ఏమో నాకు తెలిసి. అంటే ఖచ్చితంగా, అంటే నేను ఆయన చేతిలో లేకపోయినా కూడా తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ గారు, ఆయనతో పాటు ఇంకా శబరి మూవీ ప్రొడ్యూసర్ మహేంద్రనాథ్ అని ఉంటారు. సో ఒక 5-6 మెంబర్స్ ఏంటంటే తన ఓన్ అనుకుంటారు నన్ను, మా ఇంట్లో మనిషి సాయి అనే ఫీలింగ్లో ఉంటారు. సో ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఏ సిచ్యువేషన్లో అయినా వీళ్ళు రెస్పాండ్ అవుతారు. తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ గారు కానివ్వండి, శబరి మూవీ ప్రొడ్యూసర్ కానివ్వండి, మా ఇంకొక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రావణ్ కుమార్ వందనపు కానీ. అంటే ఏం లేదు బ్రదర్, టీమ్ సపోర్ట్ లేనిది ఈరోజు ఇంతమంది టీమ్స్ నేను ఇప్పుడు వచ్చేసరికి ఎంతమంది వర్క్ చేస్తారు మన మ్యాగ్నెటివ్కి. సో అంతమంది వర్క్ చేయబట్టే ఈరోజు ఈ ఛానల్ సొసైటీలో 10 మందికి తెలుస్తుంది అంటే అంతమంది సపోర్ట్ వల్లనే. సో సేమ్ సినిమాకి కూడా అలానే. అండ్ ఒక ఆడియన్స్
పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అడుగుతున్నాను, మీరు చెప్పండి. మీ దగ్గర చాలా స్టోరీస్ ఉన్నాయి. యాజ్ ఏ డైరెక్టర్గా మీరు తీయడానికి రెడీగా ఉన్నారు, బట్ మిమ్మల్ని నమ్మి ప్రొడ్యూసర్ రూపాయి పెట్టాలి అని అంటే సాయి కృష్ణని ఎందుకు నమ్మాలి అసలు? నేను ప్రొడ్యూసర్ని అప్రోచ్ అవ్వనుగా ఫస్ట్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు మనం అనుకున్న కథలు, మనం అద్భుతమైన కథ తీయాలనుకున్నా కూడా ఫ్యూచర్లో సక్సెస్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంది. థియేటర్కి ఆడియన్స్ ఏదో ఒక సినిమాకి వస్తున్నారు. ఓటీటీలో ఒకవేళ సినిమా సేల్ చేయాలి, ఒకవేళ పెట్టాలి అంటే అన్ని సినిమాలు అన్ని ఓటీటీలో షేర్ బేస్లో వెళ్తున్నాయి. ఒకవేళ షేర్ బేస్లోనే వెళ్తే సినిమాలు ఏమన్నా ఓటీటీలో 1 or 2 అవర్స్కి పైరసీ వస్తుంది. సో సినిమా తీయడం వల్ల ఏ ప్రొడ్యూసర్ బాగుపడుతుండు? కాబట్టి నేను ఏ ప్రొడ్యూసర్ నేను అడగను. ఓకే. కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా నా దగ్గర మంచి సబ్జెక్ట్ ఉంది అనుకుంటే నాతో ట్రావెల్ చేసే ప్రొడ్యూసర్స్ ఎవరైతే పెద్దోళ్ళైనా కానీ, నాతో ట్రావెల్ చేసే వాళ్ళు కానీ, వాళ్ళని నేను ఖచ్చితంగా అడుగుతా. ఇంకా స్ట్రైట్ క్వశ్చన్, మీరు అడిగిన ప్రొడ్యూసర్ డైరెక్ట్ వచ్చి నన్ను అడిగితే నమ్మకం ఏంటి అంటే అనుకున్న బడ్జెట్కి అనుకున్న టైంకి ప్రోడక్ట్ని అయితే రెడీ చేస్తా. అది లాస్ లేకుండా విత్ క్వాలిటీగా లాస్ లేకుండా ఆ ప్రాజెక్ట్ని అయితే రెడీ చేయగలుగుతా. సో అందుకోసమే ఇప్పటివరకు నాతో సపోర్ట్ చేసిన, ఇప్పుడు నేను మిస్టరీ సినిమా చేశానండి. మిస్టరీ సినిమాకి రవిరెడ్డి గారు, వెంకట్ దుగ్గిరెడ్డి గారు అండ్ వెంకట్ పులగం గారు, వీళ్ళు ఎన్ఆర్ఐస్ అనమాట. వాళ్ళు యాక్టింగ్ కూడా చేశారు. ఒక బడ్జెట్ అనుకున్నారు, ఆ బడ్జెట్ ఇచ్చారు. ఆ బడ్జెట్ దాటాక కొంచెం ఎక్కువైతే అది నేను పెట్టుకొని థియేటర్కి రిలీజ్ చేశాను. అది త్వరలో ఒక ఓటీటీకి కూడా రాబోతుంది. సో ఈ ట్రావెల్ అంతా వాళ్ళు నాతో చేస్తున్నారంటే ఒక డైరెక్టర్గా నా మీద నమ్మకమే కాకుండా ఒక కమిట్మెంట్ ఇచ్చిన ఒక ఫిలిం మేకర్గా వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ని ఇన్ టైంలో క్వాలిటీగా రిలీజ్ చేశాను. సో అది చాలా ఎగ్జాంపుల్. కానీ అవుతుందా సాయి కృష్ణ గారు? అంటే మనం ఒక డెడ్ లైన్ పెట్టుకొని ఈ బడ్జెట్తో ఒక సినిమా చేయాలని దిగితే నిజంగా ఆ బడ్జెట్లో చేయగలుగుతాం? చేయలేము. అందుకే అంటాను కదా, నేను ఇప్పుడు వాళ్ళకి సపోజ్ ఒక బడ్జెట్ ఇచ్చారు, ఆ బడ్జెట్ కన్నా కొంచెం ఎక్కువైతే నేనే పెట్టుకున్నా, వాళ్ళని అడగలేదు, వాళ్ళకి చెప్పాను. కాకపోతే ఇప్పుడు అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువ అవుతుందని. ఎందుకంటే ఇప్పుడు మొన్న ఒక సమ్మె జరిగింది మనకి. సో దాంట్లో ఫైనల్గా 22% పెంచడం జరిగింది. సో 22% ఒకసారి పెంచలేదు, బట్ విడతల వారీగా పెంచుతున్నారు. సో ఓ 10% అని పెరిగింది కదా. ఇప్పుడు ఒక 1.5 బడ్జెట్ అనుకుంటే ఇప్పుడు 10% పెరిగినా మళ్ళీ ఇంకో కొంచెం పెరిగినట్టే కదా. సో ఖచ్చితంగా బడ్జెట్ అనేది ఎప్పుడైనా అనుకున్న దానికన్నా ఎక్కువ అవుతుంది సినిమాకి. మరీ ఎక్కువ కాదు, కొంచెం అటు ఇటుగా ఉంటుంది. అండ్ ఈ మధ్యకాలంలో చూస్తే భారీ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినటువంటి సినిమాలన్నీ కూడా థియేటర్ విషయానికి వస్తే మాత్రం బోల్తా పడుతున్నాయి, మిక్స్డ్ టాక్ నడుస్తుంది. బట్ అది భారీ బడ్జెట్ అంటూ ఉంటారు. అంటే ఆడియన్స్ వాళ్ళు పట్టుకోలేకపోతున్నారు. అసలు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళందరినీ కాదు, నేనే అనుకున్నాం. నేను ఇప్పుడు ఒక 7 సినిమాలు 8 సినిమాలు తీసాను కదా, మరి నా 7-8 సినిమాలు ఎందుకు హిట్ కాలే? అట్లా నేను ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీయలేదని కాదు, ఆ తీసిన విధానం ఆడియన్కి రొటీన్ అయి ఉండొచ్చు. తీసిన కాన్సెప్ట్ అది రొటీన్ అయి ఉండొచ్చు. చూసాంలే, ఏముందిలే ఇవి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ మధ్య సోషల్ మీడియాలో కొంతమంది సపరేట్ ఛానల్స్ పెట్టేసి అవి డబ్బుల కోసం అని చెప్పలేము, లేకపోతే అది నెగిటివిటీ కోసం తెలియదు. చాలామంది ఏం చేస్తారంటే ఆ సినిమా బాగాలేదని కావాలని మంచిగున్న సినిమాని కూడా నెగిటివ్ రివ్యూ చెప్తున్నారు కదా. సో దానివల్ల ఏమవుతుందంటే ఆడియన్ ఈ రోజుల్లో పక్కోడి మాట కన్నా సోషల్ మీడియాలో యూట్యూబ్లో చూసిన వీడియోనే నమ్ముతున్నారు. సో ఇప్పుడు వీడు ఏం చేస్తాడంటే ఈ సినిమా బాగాలేదని ఒక చిన్న స్ప్రెడ్ చేయగానే రూమరో లేకపోతే అది నెగిటివిటో, నిజంగా బాగాలేని సినిమాని బాగుందన్నా అలానే నమ్ముతాడు. ఒకవేళ బాగున్న సినిమాని బాగాలేదన్నా కూడా ఆడియన్ ఏం చేస్తాడు, ఓకే వీడు చెప్పాడు యూట్యూబ్లో, ఖచ్చితంగా ఇది బాగాలేదు అనుకుంటారు. సో ఇప్పుడు ఏమైందంటే వీడు మంచోడు అని ప్రూవ్ చేయాలన్నా సోషల్ మీడియానే, వీడు చెడ్డోడు అని ప్రూవ్ చేయాలన్నా సోషల్ మీడియాలో. దీనికంటూ ఎక్కడ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఫాలోవర్స్, లైక్స్, కామెంట్స్ ఇవి చూసి వీడు మంచోడు అని జడ్జిమెంట్కి వస్తారు. ఓకే. అంటే ఈ మధ్యకాలంలో ప్రొడ్యూసర్స్ కూడా ఈవెంట్స్లో జరుగుతున్నప్పుడు, అంటే మూవీ ఈవెంట్స్లో లిటరల్లీ స్టేజ్ మీద బెగ్గింగ్ చేస్తున్నారు. వాళ్ళు రివ్యూస్ రాసేవాళ్ళు, చూసి రాయండి ప్లీజ్, ఒక 2 రోజులు ఆగి రాయండి అంటారు. నిజంగా రివ్యూస్కి డబ్బులు ఇచ్చి పాజిటివ్ నెగిటివ్ 2 స్ప్రెడ్ చేస్తున్నారా? అసలు రివ్యూ రాయాలంటేనే డబ్బులు. అవునా? ఓకే. అంటే అది నెగిటివా పాజిటివ్ కాదు, రివ్యూ రాయాలంటేనే డబ్బులు. సో అసలు రివ్యూ రాయడానికి అసలు వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా నీ సినిమా నువ్వు తీసుకుంటే అయిపోద్ది కదా. కానీ తప్పట్లేదు, ఎందుకంటే ఆ రివ్యూ వాళ్ళ చేతిలో సమ్ ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళ కైండ్ ఆఫ్ ఫాలోవర్స్ నిజంగా నచ్చితే వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళకి చెప్తారనే ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి నా సినిమా బాగాలేకుంటే బాగుందని చెప్పడానికి కాదు ఇచ్చేది డబ్బులు. ఆ రివ్యూ చెప్పేటోడికి ఒక ఛానల్ ఉంటుంది, అక్కడ కొంతమంది ఎడిటర్లు ఉంటారు, వాడికి ఒక టీం ఉంటుంది. కాబట్టి ఆ బడ్జెట్ కోసం వాళ్ళకి ఇస్తున్నారు. అది లంచం కాదు, లేకపోతే అంటే అది తప్పనట్లే. ఇప్పుడు ఏమవుతుందంటే రివ్యూ అనేది సినిమా చూడక ముందు కూడా కొంతమంది ఇస్తున్నారు. ఒకవేళ చూసినాక నిజంగా బాగాలేదు అంటే ఫ్రైడే, సాటర్డే, సండే రోజు ఇవ్వండి. ఎందుకంటే సినిమా 3 రోజులు అని ఆడుతుంది కదా.
ఇది ఒక ప్రొడ్యూసర్ కష్టమే కాదు, ఎందుకంటే 24 క్రాఫ్ట్స్లో చాలా మంది వర్క్ చేస్తున్నారు కాబట్టి నిజంగానే మీరు అన్నట్టు కొంచెం ఆలోచించాల్సిందే ఇది. ఎందుకంటే ఆ 3 రోజులు ఆగితే కనీసం సినిమా రన్ అవుతుంది కదా. అదే ప్రొడ్యూసర్ అనేటోడు లేకపోతే రివ్యూ రైటర్లు కూడా ఎందుకుంటారు. కానీ మీరు అన్నట్టు సాయికృష్ణ గారు ఇక్కడ ఎవరిని తప్పుపడడానికి లేదండి. ఎందుకంటే కూడా నేను చెప్తాను, ఒకటి థియేటర్లో టిక్కెట్ల కాస్ట్ ఇక్కడ ఉంటున్నాయి. ఒక సామాన్యుడు సినిమాకి వెళ్ళాలంటే ఖచ్చితంగా సినిమా బాగాలేదనుకో, అరే నా డబ్బులు బొక్క అంటాడు. అదేదో రివ్యూ చూసి పోయాను అనుకో, బాగుంది అనుకుంటే పోతాడు. అంటే ఇక్కడ టికెట్ ప్రైస్ ఒకటే కాదు, థియేటర్లో ఉన్న పాప్కార్న్ అయినా కానివ్వండి, స్నాక్స్ అయినా కానివ్వండి, కింద సెల్లర్లో పెట్టే పార్కింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇంటి దగ్గర నుంచి బయటికి వెళ్ళి ఒక 3 సినిమా చూసి వస్తే 1500 నుంచి 2000 రూపాయలు ఈజీ. సో ఒక కామన్ పీపుల్ నెలకి 15-20 వేలు శాలరీ ఉండేవాడు ప్రతి వారం సినిమాకి వెళ్ళాలంటే కష్టం. ఏదో 4 వారాల్లో ఒక వారం, అది కూడా నిజంగా వాడికి సినిమా అంటే ఇష్టం ఉంటే సినిమా బాగుందని టాక్ వస్తేనే వెళ్తుండు. సో ఆ టాక్ వచ్చేవాడి మీద కూడా ఇప్పుడు ఈ రీసెంట్గా చూసిన సినిమాలలో సపోజ్ కింగ్డమ్ ఉంది, చాలా ఎఫర్ట్ పెట్టి తీశారు, చాలామంది నెగిటివ్ టాక్, దాన్ని మిక్స్డ్ టాక్ పెట్టారు. నిజంగా సినిమా ప్రతి సినిమా హిట్ అవ్వాలని తీస్తారు బ్రదర్, కానీ అది టాక్ అట్లా వెళ్ళిపోయింది. కానీ నా లైఫ్లో నేను ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ని చూసిన. నేను రిటర్న్స్ కోసం సినిమా తీయట్లేదు, నేను ఎవరినో మెప్పించడం కోసం సినిమా తీయట్లేదు, ఐఎమ్ ద పార్ట్, సినిమాలో ఉంటే చాలు, ఇండస్ట్రీలో ఉంటే చాలు అని ఒక పిచ్చి ప్యాషన్తో ఉన్న వాళ్ళు మిమ్మల్ని చూసాను నేను. ఏంటి ప్యాషన్ అసలు? సినిమాని నమ్మాను, సినిమా కోసమే నమ్ముతున్నా, పని చేస్తున్నా అంతే. నేను చేసే వర్క్ హార్ట్ఫుల్గా చేస్తున్నా అట్లా. నాకు తెలిసి 2010-9 ఆ టైంలో సగం జీవితం వినోద థియేటర్లోనే ఉన్నట్టున్నారు మీరు. ఖమ్మంలో ఉన్న 10 థియేటర్లు 7 థియేటర్లు, అప్పుడు ఆ 7 థియేటర్ల చుట్టూ నర్తకి థియేటరు, వినోద థియేటరు, సాయిరామ్ థియేటరు, శ్రీనివాస థియేటరు, తిరుమల థియేటర్, అన్ని థియేటర్లు వెళ్ళి ఒక రోజు 2 షోలు, 2 ఐ మీన్ ఈవినింగ్ షో, సెకండ్ షో కూడా చూసిన సందర్భాలు ఉన్నాయి. ఓకే, అట్లా అంత ఇష్టం సినిమా అంటే. అంటే సినిమా అంటే ఇష్టం అని కాదు, ఫిలిం మేకింగ్ ఇష్టం. మనం ఈరోజు కళగంటాము, ఆ కళని విజువల్ రూపంలో చూపించేవాడు ఫిలిం మేకర్. సో అది ఫిలిం మేకర్కే కదా దక్కేది. సో అందుకే నేను ఫిలిం మేకర్ అవ్వాలి అని వచ్చాను. సాయికృష్ణ ఒకవేళ ఇండస్ట్రీలో లేకపోతే ఇంకెక్కడుండేవాడు? సివిల్స్లో ఉండేవాడిని. సివిల్స్లో? నాకు గ్రూప్ 1 గ్రూప్ 2 అలా ఎగ్జామ్స్ అటెండ్ చేసేవాడిని. నాకు సోషల్ అలాంటివి ఇష్టం అనమాట. ఓకే, అది కాకపోతే ఒక మంచి ఎంటర్ప్రైనర్ అవేవాడిని, మంచి కంపెనీ పెట్టి అలా. మీరు తీసిన సినిమాలు ఖమ్మంలో ఆడినాయా? ఆడినాయి అంటే డబ్బులు రాలేదు. థియేటర్లో అయితే పడింది కదా, సుందర్ మ్యాక్స్ థియేటరు, కిన్నెరసాన్ థియేటర్లో నా ప్రతి సినిమా ఆల్మోస్ట్ బొమ్మ పడింది. అది కళ అనమాట. ఎందుకంటే అదే థియేటర్ గేట్ బయట ఉండి టికెట్ల కోసం వెయిట్ చేసిన నేను అదే థియేటర్లో నా సినిమా ఎంచుకున్నా అంటే అదే ఫిలిం మేకర్గా నా డ్రీమ్ అది. సో ఇంకా హిట్ కొట్టలేదు, కానీ హిట్ కొట్టాక మళ్ళీ అదే వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే ఒక సినిమా హిట్ కొట్టాక నెక్స్ట్ సినిమా హిట్ కొట్టకపోతే మళ్ళీ వెనక్కి వెళ్తాం. ప్రతిరోజు ఫిలిం మేకర్ నేర్చుకుంటూనే ఉండాలి. కానీ ఇప్పుడు ఖమ్మంలో సరే అమ్మా నాన్న అంటే సపోర్ట్ చేస్తారు, బట్ ఇరుగు పొరుగు కానీ బంధువులు కానీ ఇప్పటికీ అంటూనే ఉంటారు కదా, అరే ఒక మంచి హిట్ ఎప్పుడు కొడతావు, లేకపోతే మంచి ప్రొడ్యూసర్కి ఎప్పుడు పేరు తెచ్చుకుంటావు అంటూ ఉంటారు. అవును, ఏమనిపిస్తుంది? అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఏదైనా ఫంక్షన్కి మా అమ్మ వెళ్ళింది అనుకోండి, జనరల్గా అమ్మలు లేకపోతే రిలేటివ్స్ ఎవరైనా వాళ్ళు చీరల దగ్గర నుంచి గోల్డ్ దగ్గర నుంచి ఫ్యామిలీ గురించి అని మాట్లాడుతుంటారు. సో మా అమ్మ కూడా ఏమన్నా ఎవరికైనా ఫీలింగ్ ఉంటుంది కదా, అరే ఇలాంటి వస్తువు ఇంకోటి కొనాలి, కానీ నా దగ్గర చెప్పరు. వాళ్ళకు ఒక ఫీలింగ్ ఉంటుంది, అబ్బా వాళ్ళందరూ ఇట్లా మంచిగా రెడీ అయ్యారు, బాగా గోల్డ్ పెట్టుకున్నారు, బాగా శారీస్ పెట్టుకున్నారు, కానీ మనకు లేవు అని అనుకుంటారు. బట్ మా అమ్మ ఏంటంటే హ్యాపీగా ఎప్పుడు ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలి, ఫ్యామిలీతో మనం మంచిగా ఉన్నాము. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎంత గోల్డ్ పెట్టుకున్నా, వాళ్ళు ఎంత మంచి శారీస్ కట్టుకున్నా కూడా మళ్ళీ మా అమ్మ దగ్గరికి వచ్చి మీ అబ్బాయి నెక్స్ట్ ఏం సినిమా తీస్తానని ఎవరైనా అంటారు. సో ఇంకోటి ఏంటంటే మా చుట్టాలు కూడా హ్యాపీగా వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు. మా పెద్దమ్మలైనా మా చుట్టాలైనా మా ఎవరైనా మా బాబాయ్లైనా, అంటే ఫ్యామిలీ అంటే మా అమ్మ నాన్న ఒక్కలే కాదు, మా ఎంటైర్ కుటుంబం కూడా నాకు సపోర్టింగ్ అనమాట. సో ఒకవేళ నేను ఫ్లాప్ చేశాను అనుకోండి, ఈ సినిమా ఫ్లాప్ అయింది, ఇబ్బంది ఏం పడకు, నెక్స్ట్ సినిమా బాది, సో దీంట్లో ఇవి మైనస్లు అని వాళ్ళు చెప్తారు. సో ఇంక అంతకన్నా అదృష్టం ఇంకెవరు దొరుకుద్ది. అంతే కదా. సో అంటే ఇన్ ఫ్యూచర్లో ఇంకా మీరు ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నారు అసలు? నా ఇంకా చాలా ఉన్నాయండి నా టార్గెట్స్. అండ్ ఇప్పుడు ఒకటి వరుణ్ సందేశ్ గారితో ఒక ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఒకటి తెలంగాణ నేటివిటీలో బొడ్రాయి పండుగ మీద ఒకటి ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని ఆ సినిమా ఆల్రెడీ ఇప్పుడు లొకేషన్ ఆల్రెడీ షూట్ అవుతుంది అది. అండ్ ఇప్పుడు తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ గారి బ్యానర్లో
ఇది కేబిహెచ్పి కాలనీ. అండ్ నా బ్యానర్లో నేను ప్రొడ్యూసర్, ఇప్పుడు రఘు అని ఇంకో సినిమా. సో ఇంకా అవుతున్నాయి. అంటే నాకు ఎప్పుడు బిజీగా ఉండాలి, సినిమాలోనే బిజీగా ఉండాలి. కానీ సినిమా ఇండస్ట్రీ పరంగా మీకు ఏ నుంచి జెడ్ వరకు అన్ని మెలకువలు తెలుసు. మంచి కంటెంట్ ఉన్నోళ్ళు, మంచి దమ్మున్నోళ్ళు, ఎలాంటిదన్నైనా ఓవర్కమ్ చేయగలిగే వాళ్ళు, ముఖ్యంగా లాస్ వస్తే కూడా తట్టుకొని నిలబడే శక్తి ఉన్నోళ్ళు, ఇన్నున్నటువంటి సాయి కృష్ణ ఎందుకు పెద్ద స్టార్స్ని టచ్ చేయట్లేదు అసలు? స్టార్ అయ్యాకనే ఆయన పెద్ద స్టార్ అయ్యాడు, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా నీ స్టార్ కాలేదు, నేను ఇంకా తోకచుక్కలాగా ఇంకెక్కడ ఉన్నా, కొంచెం టైం పడుతుంది. ఇక్కడ ఏంటంటే నేను సక్సెస్ అయ్యాను అనుకోండి, నా జర్నీ అంతా బయట వాళ్ళకి ఇన్స్పిరేషన్ అయింది. సో సక్సెస్లో ఇంకా ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి ఇంకెవరికి తెలియట్లేదు. అంటే ఇప్పుడు బుచ్చిబాబు గారు లాంటి వాళ్ళు ఉన్నారండి, ఆయన ఆల్ ఆఫ్ సడన్ గా ఉప్పెన సినిమాతో ఆయన ఉప్పెన సినిమా తీశాడు. కానీ ఆయన సుకుమార్ గారి దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తుంటారు? అదే నేను అంటాను. ఇప్పుడు సాయి కృష్ణ కూడా డైరెక్టర్ స్కిల్ చాలా ఉంది ఆయనకి, డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎంచుకుంటున్నారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే సినిమా అంటే వినోదమే కాదు, ఒక మంచి మెసేజ్ అనే విషయాన్ని మీ ద్వారా బయటికి తీసుకొస్తున్నారు. అలాంటప్పుడు ఒక మంచి స్టార్ని పెట్టి ఆ మెసేజ్ బయటికి పంపిస్తే ఇంకా ప్రజల్లోకి బాగా వెళ్తుంది అండి, అది ఖచ్చితంగా వెళ్తుంది. ఇప్పుడు అందరు బుచ్చిబాబులు అయితే తల్లాడ సాయి కృష్ణ లాంటి వాళ్ళు ఎక్కడ ఉండాలి అంటే ఖచ్చితంగా ఒకటి క్లాస్ లో అసలు కంపారిజన్ చేయలేదు, జనరల్ గా చెప్తున్నాను. నేనేమంటున్నా అంటే కూడా ఒక మంచి మూవీ చేయొచ్చు కదా, ఇప్పటివరకు చేసిన మంచియే కాదని నేను అన్ను, పెద్ద మూవీ అంటే పెద్ద మూవీ. సో నేనేమంటే 20 లక్షలు 30 లక్షలు తీసి తక్కువలో లాస్ అయిన నాకన్నా కోట్లలో పోగొట్టుకున్న ప్రొడ్యూసర్లతో పోల్చుకొని వాళ్ళు ఒక్క సినిమాతో ఇంటికి వెళ్ళారు. చాలా మంది ఉన్నారు నా ఫ్రెండ్స్, వాళ్ళతో పోల్చుకుంటే నేను చాలా బెటర్. ఎందుకంటే వాళ్ళు ఒకేసారి డబ్బులు పోగొట్టుకొని ఇంటికి వెళ్ళి కూర్చొని మళ్ళీ వేరే ఫీల్డ్లో ఉన్నారు. ఒక ఫ్రెండ్, నా ఫ్రెండ్ పొలిటీషియను మార్గాన్ భరత్ అని, మన రాజమండ్రి ఎక్స్ఎంపీ. సో తను ఓయిని నేను ఒక మూవీ చేశారు, దాని డైరెక్టర్ మన సత్తుపల్లి అతను. అందులో మీరు యాక్ట్ చేశారా? లేదు, నా ఫస్ట్ మూవీ టైంలో అది కూడా జరిగింది. సో ఆ మూవీ చాలా బాగుంటుంది. అంటే రాంగ్ టైంలో రిలీజ్ అవ్వడము, సరిగ్గా ప్రమోషన్స్ లేకపోవడము, సమ్ ఏదో ఒక రీజన్స్ అనుకుందాం, ఎగ్జాంపుల్ అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. సో ఆయన ఆ రోజు కనుక స్టార్ అయ్యి ఉంటే మరి పొలిటీషియన్గా వెళ్ళేటోడు కాదుగా. సో ఏది ఎప్పుడు ఎలా రాసి పెట్టుందని మనం ఎవరం గెస్ చేయలేం. మనం ఎంచుకున్న పని జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలని నేను కోరుకుంటా అంతే. ఇప్పుడు 1 కోటి రూపాయలు పెట్టామంటే వచ్చి పెడతారు, 2 కోట్లు పెట్టానంటే పెడతారు, కానీ ఆ 2 కోట్లు ఏమంటే రిటర్న్స్ రావు కదా. సో లాస్ అవ్వడం ఎందుకు, రన్నింగ్ అవ్వాలి, సర్వైవ్ అవ్వాలనే ఉద్దేశంతో కొంచెం లిమిటెడ్ బడ్జెట్లో చేస్తుంది అంతే. ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 2016 మార్చ్ నుంచి. అంటే నా ఫస్ట్ సినిమా క్లాపింగ్ ఏందైతే 2016 మార్చ్. సో ఆల్మోస్ట్ 9 ఇయర్స్. సో 9 ఇయర్స్ నుంచి మీరు ఇక్కడ సర్వైవల్ అవుతున్నారంటే ఈ పాజిటివ్ మైండ్ ఏమో. అంతే, మనం ఒకరికి మంచి చేయాలని కోరుకోవాలి, అది అవుతూనే ఉంటాం. దాంతోపాటు ఏంటంటే నేను ఒక 2 ఇయర్స్ నుంచి సినిమా తీయడమే కాకుండా నేను డిజిటల్ మార్కెటింగ్ పెట్టుకొని ఒక 8 మెంబర్స్ని ఎంప్లాయీస్ని కూడా పెట్టుకోవడం జరిగింది. సో సోషల్ మీడియాలో మా ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, ఒక యాడ్ ఏజెన్సీ కానివ్వండి, బుక్ మై షో ఐఎండిబి పేజ్ క్రియేషన్స్ అండ్ రేటింగ్స్ కానివ్వండి, థియేటర్కల్ రిలీజ్ కానివ్వండి, ఓటీటీ బిజినెస్ కానివ్వండి. సో ఇవన్నీ చేస్తూ ఒక తక్కువ సర్వీస్ బడ్జెట్లో ఒక 70 నుంచి 80 సినిమాల వరకు అయితే వర్క్ చేయడం జరిగింది. సో ఆ ఎక్స్పీరియన్స్, ఆ వచ్చిన అమౌంట్స్ తోటే మళ్ళీ ఇంకొన్ని మూవీస్ చేయడం జరుగుతుంది. ఓకే, అసలు ఇండస్ట్రీలో ప్రతిదీ టచ్ చేసి వదిలేరు అయితే, ఇది లేదు అన్నట్టు ఏమీ లేదు. అంటే రీసెంట్గా మా టీంతో పిఆర్ టీం కూడా పెట్టడం జరిగింది. సరే, వేరే వాళ్ళకి ఉన్న అవకాశాలు ఇవ్వండి సార్. అంటే వేరే వాళ్ళకి ఇచ్చేది జస్ట్ నా ఐడియా ఇచ్చేసి వాళ్ళకు ఒక టీం పెట్టేసి వాళ్ళని రన్ చేయమంటున్నారు. ఆల్రెడీ నేను ఈ 2 ఇయర్స్ గ్రౌండ్ వర్క్ చేసుకొని, సో అట్లా టీం సెట్ చేసుకొని అలా పెట్టడం జరిగింది. ఎందుకంటే మనం వేరే వృత్తిలోకి వెళ్ళాలంటే మళ్ళీ సినిమా అనే దాన్ని ఏంటంటే వదిలేయాల్సి వస్తుంది. సో ఇక్కడే డబ్బు సంపాదించుకోవాలి, ఇక్కడే ఉండాలి, ఇక్కడే 10 మందికి మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలంటే మనం సృష్టించాలి. మీ ప్యాషన్ అండి బాబు, ఏదో ఒక రకంగా ఇండస్ట్రీలో ఉండాలి అంతే, ఇక్కడ నుంచి వెళ్ళడానికి లేదు. ఏం తేల్చుకుందాం అని వచ్చారు అసలు ఇండస్ట్రీకి? అంతే, ఇప్పుడు దాసరి గారు, కోరరామకృష్ణ గారు, ఎన్టీ రామారావు గారు, మెగాస్టార్ గారు, వీళ్ళందరూ మన దేవుళ్ళు కదా, వాళ్ళే మన మార్గదర్శకులు. ఓకే, వాళ్ళు చాలు అంతే, ఇంకేం అవసరం లేదు మనకి. అట్లనే వాళ్ళంతా హై అవ్వలేము, ఆ రూట్లో వెళ్ళాలి. ఓకే, అంటే 24 గంటలు వర్క్ చేయాలి మంచిగా. హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ చాలా ఇంపార్టెంట్. సో కొన్ని రోజులు హార్డ్ వర్క్ చేసాం, సంవత్సరాలు, ఇప్పటి నుంచి స్మార్ట్ వర్క్. అండ్ ఈ మధ్యకాలంలో 1-2 హిట్స్ పడితే కొంతమంది ఆర్టిస్టులకి కళ్ళు నెత్తికెక్కుతున్నాయి అనేది కొన్ని మనం కూడా చూస్తూనే ఉన్నాం. సో అట్లా తప్పది, అంటే నెత్తికెక్కడం ఏమి ఉండదు, బిజీ అనమాట అంతే. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నా,
నేను ఇంకా ఫేమస్ కాదు, ఇంకా స్టార్ కాదు. నిన్న నా బర్త్డేకి సపోజ్ నన్నే చూసుకోండి, ఒక 150-200 మంది మొత్తం అందరు కలిసారు నన్ను. మా ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానివ్వండి, రిలేటివ్స్ కానీ, ఫ్యాన్స్ కానివ్వండి, కొంతమంది అభిమానించే వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కలిసారు. ఇంకొంతమంది ఫోన్ చేశారు, మెసేజ్ పెట్టారు. స్టోరీ పెట్టకపోతేనే రీస్టోరీ, అంటే వాళ్ళు నాకు స్టోరీ పెడతారు కదా, రీమెన్షన్ చేయకపోతేనే అన్న నువ్వు నన్ను రీమెన్షన్ చేయలేదని క్వశ్చన్ చేస్తారు నన్ను, అంటే నాలాంటి. అట్లాంటిది ఒక విశ్వక్సేన్నో లేకపోతే ఒక విజయ్ దేవరకొండనో ఇలాంటి వాళ్ళు ఆ స్టార్డమ్కి వచ్చాక వాళ్ళు వాళ్ళ కథల మీద కూర్చోవాలి, వాళ్ళ ఫ్యామిలీ మీద చూసుకోవాలి, వాళ్ళ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయాలి. సో ఆ టైంలో మిగిలిన వాళ్ళకి టైం ఇవ్వకపోతే అది కళ్ళు నెత్తికెక్కినట్టయితే కాదు. చాలా మంది అది చూసారు కదా మీరు కూడా, ఈ మధ్య చాలా మంది పాపం ఆ నెగటివిటీని ఎదుర్కొంటున్నారు. అవును. సో అదే ఇది ఏంటంటే అందరికి ఈజీ కనపడే ఫీల్డ్ సినిమా అనగానే ఓ మాట ఇట్లా వేస్తారు. ఇప్పుడు వినాయక చవితి దగ్గర పడుతుంది కదా, ప్రతి ఒక్కరు నాకు ఫోన్ చేసి అన్న ఒక 5,000 కొట్టు 10,000 కొట్టు అంటారు. దేనికి అంటే అన్న నువ్వు హీరో అన్న మాకు గణేష్ చందా అంటారు. అంటే ఇక్కడ ఒక హీరో, ఒక డైరెక్టర్, ఒక సినిమా వాళ్ళు అనగానే బయట వాళ్ళ దృష్టిలో వీళ్ళ దగ్గర ఫుల్ డబ్బులు ఉంటాయి, అయ్యో బ్లాక్ మనీ ఉంటాయి, లేకపోతే అయ్యో ఎక్కడి నుంచో డబ్బులు వస్తాయి అనుకుంటు. ఎక్కడి నుంచి ఏం రావు, మన డబ్బులు మనమే పెట్టుకోవాలి. నేను కూడా విన్నాను యాక్చువల్గా, తల్లాడ సాయి కృష్ణ అంటే అసలు ఖమ్మంకి డాను, సో ఫుల్ మనీ ఉంది, ఖమ్మం నుంచి ఒక మంచి ప్రొడ్యూసర్ ఉన్నాడు అని చెప్పి నేను కూడా విన్నాను. ఉంటాయి, డబ్బులు ఉంటాయి, కానీ ఎవరో ఇయ్యరు. ఇప్పుడు ఒకవేళ నా దగ్గరే డబ్బులు ఉన్నాయి, నేను పోగొట్టుకోను కదా జనరల్గా. సో మనం ఇష్టం కొద్ది వచ్చి ఇష్టం కొద్ది చేస్తున్నాం. ఇది ఒక ఇల్లు ఎలా కట్టుకుంటున్నామో, ఒక పెళ్ళి ఎలా చేస్తున్నామో, ఒక సినిమా కూడా అంతే. సో అదే వర్క్ చేయాలి, అంతే టీం వర్క్ చేయాలి. అండ్ 2016 నుంచి 2025 వరకు కూడా ఏదో ఒక పార్ట్గా అయితే మొత్తానికి ఇండస్ట్రీలో సర్వైవల్ అవుతూ ఉన్నారు. సో 2016 నుంచి 2025 వరకు ఈ మధ్య కాలంలో సాయి కృష్ణ ఏం నేర్చుకున్నాడు ఇండస్ట్రీ నుంచి అంటే ఏం చెప్తారు? నేర్చుకోవడం అంటే ప్రతిరోజు నేర్చుకుంటున్నాం. సో నేను నేర్చుకున్నది ఇంకో 10 మందికి వాళ్ళకి అనుభవం అవుతుంది. నేను నేర్చుకున్నది అంటే పెద్దగా ఏం లేదు, కానీ బ్రదరు మన రామ్ సత్యనారాయణ సార్ చెప్పింది అయితే అది ఒకటే బాగా నమ్ముతా. ఒకరిని మోసం చేయొద్దు, అబద్ధం మాట్లాడద్దు. ఇది మాత్రం నేను నేర్చుకున్నా. 24 గంటలు కష్టపడాలి. ఈరోజు కనుక నేను కష్టపడకుండా ఇంటి దగ్గరే కూర్చుంటే ఈ పాడ్కాస్ట్ చైర్లో ఇంకోటి వచ్చి కూర్చుంటాడు అంతే నా ప్లేస్లో. కాబట్టి 24 గంటలు మనం పని చేయాలి, మనం అనుకున్న ఫీల్డ్లోనే ఎఫర్ట్ పెట్టాలి. అండ్ ఇండస్ట్రీలో ఎదగాలంటే టాలెంట్తో పాటు డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. ఒప్పుకుంటారా మీరు? 100%. ఈ రోజుల్లో సోషల్ మీడియా, ఫోన్ చేతిలో ఉంది, చాలు వాళ్ళకి ఆయుధం. మనం ఏమాత్రం తప్పు చేసినా, ఏమాత్రం ఎదుటోని హర్ట్ చేసినా, లేకపోతే ఏమాత్రం నిజంగా మన తప్పు వేరే రూట్లో వెళ్ళినా కూడా ఆ డిసిప్లిన్ అనేది లేకపోతే ఖచ్చితంగా మన కెరియర్ డౌన్ అవుతుంది. సో అది బాగా నమ్ముతా. ఎస్. అండ్ ఫైనల్గా నా క్వశ్చన్ ఒకటే, ఇప్పటివరకు మీరు చేసినటువంటి మూవీస్లో ఆల్మోస్ట్ కొత్త వాళ్ళని ఎక్కువగా లాంచ్ చేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ అందరూ కూడా డెబ్యూ యాక్టర్స్ అనే చెప్పాలి, ఎక్కువ వరకు కూడా. అంటే నాతో పాటు యాక్ట్ చేసే వాళ్ళే, అదే కానీ క్యాస్ట్ మాత్రం నేనే హీరో. మళ్ళీ ప్యాడింగ్ ఆర్టిస్టులు తనిఖీల బర్ని గారు కానీ ఇట్లుంటా. మిగిలిన వాళ్ళు ఒక 100 మంది సినిమాలో ఉంటే ఓ 20-30 మంది మాత్రం మా ఇండస్ట్రీ, అదే తెలిసిన వాళ్ళు ఉంటే. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో మీ తర్వాతే 70 మంది మాత్రం వాళ్ళే కొత్త వాళ్ళు ఉంటారు. అదే నా క్వశ్చన్ యాక్చువల్గా. సో ఎందుకు కొత్త వాళ్ళ మీద మీరు అంత ఫోకస్ చేస్తున్నారు? నేను ఒకప్పుడు కొత్త వాడినే కాబట్టి నాకు ఆ ఛాన్స్ రాక నేను డబ్బులు పెట్టుకొని సినిమా తీసా కదా, ఆ బాధ ఇంకోళ్ళకి రావద్దు. సో మామూలుగా ఒక నల్లగా ఉండి, లావు ఉండి, వాడికి పొట్టుండి, వాడి బాడీ సరిగ్గా లేకపోయినా వాడికి హీరో అవ్వాలని ఉంటుంది కదా, వాడు అవ్వాల్సింది కంటెంట్కి హీరో అవ్వాలి. సో అది తెలుసుకోరు చాలామంది. నేను 6 ప్యాక్ ఉంది, నేను ఇట్లా స్టైల్గా ఉన్నా, నీకు తగ్గ కథ నువ్వు ఎంచుకోవాలి. సో అవన్నీ తెలియక చాలామంది బయటికి వెళ్ళి 50,000, ₹1,00,000, 2,00,000 ఏదో కార్డులు ఉంటాయి, కార్డు కొంటే మాకు ఛాన్స్లు వస్తాయని ఆ రాంగ్ రూట్లో వెళ్తున్నారు. సో వాళ్ళందరూ అలా వెళ్ళొద్దనే ఉద్దేశంతో చాలామందిని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో తీసుకోవడం జరిగింది. ఇంకొంతమందిని నా దగ్గర కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, క్రౌడ్ ఫండింగ్ మూవీ అని ఉంటుంది. సో అప్పుడెప్పుడో ఒకసారి చేసాం, మళ్ళీ తర్వాతకి ఎప్పుడన్నా ఇట్లా సందర్భం వచ్చిందంటే వాళ్ళకి చెప్తుంటా, ఒక 5-10 మంది కలిశారనుకోండి, మీ దగ్గర ఎంత అమౌంట్ ఉందో మీరు పెట్టుకోండి, మిగిలిన అమౌంట్ ఇంకొకటి, అంటే వాళ్ళలో వాళ్ళే, అవకాశం ఎక్కడో రాదు, మీరు సృష్టించుకోండి అని చెప్తూ ఉంటా. సో ఎవడికో వెళ్ళి మీరు డబ్బులకి బట్టి కార్డు కావాలి అది కాదు, మీరే కలిసి డబ్బులు తీసుకొని ఓ మంచి వెబ్ సిరీస్ తీయండి, ఓ మంచి డెమో తీయండి, ఓ మంచి సినిమా తీయండి, నేను మీకు సపోర్ట్ చేస్తాను. ఓకే, అలా చెప్పేవాడిని అనమాట. మీరు యాజ్ ఎ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథ రాసుకున్నప్పుడు ఈ క్యారెక్టర్కి వీళ్ళైతే సెట్ అవుతారని మీకు అనిపిస్తుందా? అనిపిస్తుంది. అట్లా అనిపించిన వాళ్ళ వ్యక్తిలో నాకు ఫస్ట్ వ్యక్తి తనిఖీల బర్ని గారు. ఓకే, అట్లా. కానీ అలాంటి వ్యక్తులతో మనం వర్క్ చేయాలి. అలాంటి మంచి మంచి పెద్ద పెద్ద యాక్టర్స్ వర్క్ చేస్తే
మన డైరెక్షన్ స్కిల్స్ తీసుకుంటారా వాళ్ళ సజెషన్స్ మీరు? అయ్యో 100%. తనికెళ్ళ భరణి గారికి నా రైటింగ్ ఇష్టం, నా రైటింగ్ని డెవలప్ చేయమని కూడా తనకు అంటుంటా. అలా తీసుకుంటా నేను. ఓకే. సో నా దగ్గర ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా చెప్పినా నేను వింటుంటా. నేను ఏంటంటే నా దగ్గర ఉన్న మైనస్ ఏంటంటే వెంటనే నో చెప్పా. నేను అన్నిటికీ ఎస్ అనే అంట, బట్ నాకు నచ్చింది నేను చేస్తా. సో ఆ ఎస్ అనే దగ్గర ఏంటంటే ప్రతి ఒక్కరికి అరే అన్నిటికీ ఎస్ అంటుండే తలూపుతున్నలే అని అనుకుంటారు జనరల్గా. బట్ ఏంటంటే నో అని చెప్తే అవతలోడి దృష్టిలో ఏంటంటే నేను మంచిగా ఉన్నా కూడా వాడి దృష్టిలో నేను నెగిటివ్గాను యారగెంట్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకు నా క్యారెక్టర్ని కిల్ చేసుకోవడం ఎందుకు? కానీ హ్యూమన్స్లో అది ఉందే అండి. ఇప్పుడు మీరు 99 మంచి పనులు చేయండి, 99 సార్లు మీరు వాళ్ళకి హెల్ప్ చేయండి, ఎప్పుడైతే ఒక్కసారి మీరు చేయకుండా ఉంటారో అదే గుర్తుపెట్టుకుంటారు. అవును. సో అలాంటప్పుడు మీ క్యారెక్టర్ మారేది ఏమి ఉండదు, వాళ్ళ ఆలోచన మారుతుంది అంతే. సో దాన్ని మనం కరెక్ట్ చేయలేము యాక్చువల్లీ. అండ్ మీరు నెక్స్ట్ ఏదైనా మరి క్యారెక్టర్స్ రాస్తే కొంచెం చూడండి. తప్పకుండా అండి, తప్పకుండా. అదేవిధంగా ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా నా మెయిల్ ఐడి మీకు ఇస్తానండి. సో ఎవరైనా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, లేదంటే మంచి పిచ్ డెక్ తోటి స్టోరీ తక్కువ బడ్జెట్లో వెబ్ సిరీస్లో కావాలన్నా కూడా మా ప్రొడక్షన్ హౌస్ అంటే నా ఒక్కడిదే కాదు, రామ సత్యనారాయణ గారిది కానివ్వండి, ఇంకో నా ఫ్రెండ్స్ శబరి మూవీ అయిన నిక్షిత్ అని చాలామంది ఉన్నారండి నా దగ్గర. ప్యాషనేటెడ్ ప్రొడ్యూసర్స్, ప్యాషనేటెడ్ ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు. ఖచ్చితంగా ఇండస్ట్రీ 24 గంటలు ఉంటుంది. ఇది వాళ్ళకి వెల్కమ్ చెప్పడానికి ఉంటుంది. అండ్ మీరు ఇంకా మరిన్ని ప్రాజెక్ట్స్ చేయాలి, మీరు కూడా ఇంకా చాలా మంచి గ్రోత్ ఉండాలి, చాలా మందికి లైఫ్ ఇవ్వాలి. అండ్ నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రమ్ మ్యాగ్నెట్ టీవీ. అండ్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.